ఏదైనా ఒక వ్యక్తికి ఉందంటే అది ఒక చదువు మాత్రమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలా. టీచర్స్ కానీ అదేవిధంగా పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటా. ఈ వేగంగా పోతున్న నవీకరణ ఈ ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో పిల్లలను చాలా సెన్సిటివ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. ఎందుకంటే ఎవరు ఏ రంగంలో ముందుకు పోతారనేది వాళ్ళల్లో మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా పిల్లలు ఏ రంగంలో ముందుకు చేయడం, వాళ్ళలో ఏ రకమైన ఉత్సాహం ఉంది, ఏ రకమైన ఉత్తీర్ణత ఉంది, ఏ రంగంలో అయితే వీడు బాగా ముందుకు పోతాడో అని మనం గమనించుకొని వాళ్ళ ఇష్ట రంగంలో మనం ప్రోత్సహించినట్టయితే వాళ్ళ ఇష్టపూర్వకంగా ప్యాషన్గా దాన్ని ముందుకు తీసుకుపోయి సమాజంలో పెద్ద స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు నేను డాక్టర్ అవుతానంటే నువ్వు వద్దు ఇంజనీర్ కావాలా అని చెప్పి మనం చేసినట్లయితే వాళ్ళు అది కాకుండా ఇది కాకుండా రెండు రకాలుగా కూడా సక్సెస్ కాకుండా పోతారు. దానివల్ల వాళ్ళ జీవితం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.